ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ కి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. నగరంలోని పలు నాలాలు అటు బంజారా నాలా, పికెట్ నాలా, కూకట్పల్లి నాలా నుండి కూడా భారీ ఎత్తున వరద నీరంతా వచ్చి హుస్సేన్ సాగర్ లోనే చేరుతుంది. కాబట్టి హుస్సేన్ సాగర్ ఇప్పుడు చూసుకుంటే నిండార నీటితో అయితే జలకళను సంతరించుకుంది. నిండుకుండను తలపిస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధి వచ్చేసి 513.41 మీటర్లు. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టం 513.82 మీటర్లు. దాదాపు ఎఫ్టిఎల్ పరిధిని దాటి హుస్సేన్ సాగర్ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లో చూసుకుంటే 1430 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 2630 క్యూసెక్కులు ఉంది. అయితే ఎఫ్టిఎల్ పరిధికి చేరువైనటువంటి నేపథ్యంలో, పరిధిని దాటిని ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నీటినంతా తూముల ద్వారా మూసీ నదిలోకి వదులుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. భారీగా మనం నగర వ్యాప్తంగా కూడా వర్షపాతం గత 2 రోజులుగా నమోదవుతోంది. హైదరాబాద్ నగరంలో 15 సెంటీమీటర్లకు పైగానే కొన్ని చోట్ల అయితే వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలకు భారీ ఎత్తున వరద నీరంతా వచ్చి నగరంలోని చెరువుల్లో చేరడంతో హుస్సేన్ సాగర్తో పాటు నగరంలో ఉన్నటువంటి పలు చెరువులు, అటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నీటిని అంతా కూడా తూములు, నాలాల ద్వారా మూసీ నదిలోకి అయితే వదులుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఎంతో ఉధృతంగా అయితే నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఇక నిండు కుండను తలపిస్తున్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ని చూడడానికి సందర్శకులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అంటే వీకెండ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చుట్టూ మొత్తం పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి పర్యాటక ప్రాంతాలను చూస్తూ కూడా నిండి కుండను తలపిస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ని చూస్తూ పర్యాటకులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇటీవల నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగరంలోని చెరువులన్నీ కూడా నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. ఇటు హుస్సేన్ సాగర్తో పాటు పలు చెరువుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎఫ్టిఎల్ పరిధి